యువకులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వాటి నుంచి బయటపడి ఆనందాన్ని ఆస్వాదించడానికి సరైన మార్గం సేవ, తత్పరత. మానసిక అనారోగ్యం అనేది నేడు ప్రపంచంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా తయారైంది. మా చిన్నతనంలో కుంగుపాటు వంటి మానసిక సమస్యల గురించి, ఆత్మహత్యల గురించి ఎప్పుడూ పెద్దగా వినలేదు. వెనకటి తరాల్లో యువతకు తమ భవిష్యత్తుపై ఆశ, కొత్తవి వెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. వారు ప్రపంచాన్ని అన్వేషించి క్రమక్రమంగా కొత్త విషయాలను కనిపెడుతూ వచ్చారు. ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ఆ అనుభవాలన్నీ ఏమాత్రం శ్రమ లేకుండానే నవతరానికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇలా అనుభవాలన్నీ చాలా త్వరగా అందడం వల్ల వాటి మోహంలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంతే వేగంగా వాటిపై ఆసక్తి సన్నగిల్లి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక కొట్టుముట్టాడే పరిస్థితి వస్తుంది. తమ పూర్వీకుల జీవితం ఆనందంగా లేదని నేటి తరానికి తెలుసు. కాబట్టి వారు జీవించిన విధానంలో వెళ్ళాలనిపించదు. సుఖభోగాలు, సంపదలు ఉన్నవారిని కూడా ఈ తరం చూసింది. అయితే ఆ జీవితాలు కూడా ఏమంత సంతోషంగా లేవు. కాబట్టి ఆనందాన్ని ఎలా పొందాలనే కోరిక సహజంగానే ఉంటుంది. దాన్ని పొందే ఆరాటం ఈ రోజుల్లో చాలా చిన్న వయసు నుంచే మొదలవుతోంది. భావితరానికి సరైన దిశను చూపకపోతే వారి జీవితాల్లో నిరాశకు మూడుగట్టుకునే ప్రమాదం ఉంది. ఒత్తిడి నుంచి విముక్తి. ప్రతికూల భావోద్వేగాలను ఎలా నియంత్రించాలనే విషయాన్ని మనం బడిలో కానీ, ఇంట్లో కానీ ఎవరు నేర్పడం లేదు. మెంటల్ హైజీన్ అంటే పళ్ళు తోముకోవడం ఎలాగో చిన్నప్పుడే నేర్పుతారు. కానీ మెంటల్ హైజీన్ అంటే మనసుని ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పడం మరచిపోతున్నాం. ఊరికే మాట్లాడటం, సలహాలు ఇవ్వడం వల్ల ఒత్తిడి తగ్గదు. దాన్ని దూరం చేసి మనసు ప్రశాంతతను చేకూర్చేందుకు కొన్ని పద్ధతులు, విధానాలను నేర్చుకోవాలి. ఒత్తిడి నుంచి విముక్తి పొందడంలో ధ్యానం, శ్వాసక్రియ వంటి పద్ధతులు ముఖ్యమైన పాత్ర పోషించగలవు. అవి మీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడే సాధనాలు. మీరు అంతర్గతంగా ఆనందం పొందడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఇతరులు మీ నుంచి దూరం చేయలేని ఆనందాన్ని మీకు అందించడమే ఆధ్యాత్మికత లక్ష్యం. ఆనందం రెండు రకాలు. మొదటిది పొందడము, లేదంటే తీసుకోవడం ద్వారా కలుగుతుంది. చిన్నపిల్లలు వస్తువులను తీసుకోవడం ద్వారా ఆనందిస్తారు. ఇలా బాల్యావస్థలోను ఆనందము, వస్తువులను సొంతం చేసుకోవాలనే కోరికను ఇది సూచిస్తుంది. అయితే తీసుకోవడం వల్ల కలిగే ఆనందము కంటే ఇవ్వడం వల్ల కలిగే సంతోషం చాలా ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఇది రెండో రకం. మనం దేనినైనా ఇతరులతో పంచుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఉదాహరణకు మీరు ఒక మంచి సినిమాను చూశారనుకోండి, దాని గురించి అందరికీ చెబుతారు. అంతేకాదు, వారిని తప్పకుండా చూడమని సిఫార్సు చేస్తారు. అలా చెప్పినందుకు ఆ సినిమా నిర్మాత మీకేం డబ్బు ఇవ్వడం లేదు కదా. మీకు ఆనందం కలిగింది కాబట్టి మీకు ప్రియమైన వారికి కూడా అదే అనుభవం కలగాలని భావిస్తారు. ఇది పరిణతి చెందిన ఆనందం. ఇది ఇవ్వడం ద్వారా, పంచుకోవడం ద్వారా సిద్ధించేది. తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగడం అనేది మనసును పరిశుభ్రం చేసి అపారమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. కుంగిపోయినట్టు అనిపించినప్పుడు గది నుంచి బయటికి వచ్చి మీకోసం నేను ఏమి చేయగలను అని ఇతరులను అడిగి చూడండి. మీరు చేసే సేవ మీలో విప్లవాత్మకమైన మార్పుని తెస్తుంది. ఇతరులకు సాయం చేయడంలో నిమగ్నమైనప్పుడు దైవం మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడని గ్రహిస్తారు. ప్రేమ, కృతజ్ఞతతో మీ జీవితం నిండిపోతుంది. అదే జీవిత లక్ష్యం అయితే మనం ధ్యానం, ప్రాణాయామం చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించవచ్చు. అప్పుడు ఇతరులకు ఆనందాన్ని, ఓదార్పును కలిగించే సాయం ఏదైనా తప్పకుండా చేసి చూడండి. ఇతరులకు అనేక మార్గాల్లో సేవ చేయొచ్చు. మన సమయాన్ని వారి కోసం వెచ్చించడం, ధన సాయం చేయడం, వారితో సానుకూల విషయాల గురించి మాట్లాడడం వంటివి చేయవచ్చు. అటువంటి సేవ మన చైతన్యం మార్పు తీసుకొస్తుంది. సేవ మీ జీవిత లక్ష్యం అయినప్పుడు అది భయాన్ని తొలగించి జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని అనుభవిస్తారు. మీ మనసు ప్రశాంతతను పొందుతుంది. ఇతరుల మానసిక స్థితిని మెరుగుపరచడం అనేది సేవకు అత్యుత్తమ రూపం. కాబట్టి మన చుట్టూ ఉన్న వారికి, ప్రపంచానికి మనం ఎలా ఉపయోగపడగలం అని మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. మనకు కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోవాలని నిస్వార్థ కోరికతో ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా పనులకు సాయం చేయడాన్ని సేవ అంటారు. సేవ మనల్ని ఇతరులతో కలుపుతుంది. అది మన ఆనందానికి అడ్డంకులను తొలగిస్తుంది. ధ్యానం, సేవ మీ మనసును, చర్యలను శుద్ధి చేసి మిమ్మల్ని ఆనందంలో ఓలలాడిస్తాయి. సేవా కార్యక్రమాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. దాంతోపాటు రోజు కొద్ది నిమిషాల పాటు ధ్యానము, ప్రాణాయామం చేయడం ద్వారా మనసులోని ప్రతికూల భావోద్వేగాలను తొలగించుకోవచ్చు. తద్వారా మానసిక అనారోగ్య సమస్యలకు కుంగుబాటును సమర్థంగా అధిగమించవచ్చు.